రమ్య గారికి ఇంత ఫీజు ఇవ్వాలి అని ఒక జూనియర్ని దింపింది. జూనియర్ పేరేంటి? రోజే గారు పేరు పేరు వాడేది. అంతకు ముందు వరకు ఆవిడకి ఎంత డబ్బులు ఇచ్చారు ఈ ల్యాండ్లు? 4,50,000 ఇవ్వాలని చెప్పేసి అనిందండి. అడ్వకేట్ ఫీజు అని చెప్పి ఎంత పే చేశారు ఇప్పటికి మీరు? ఓవరాల్గా ఆవిడ చేతిలో ఎంతమంది మోసపోయారు, ఎంత డబ్బు మోసపోయారు? ఆవిడ చేతిలో దగ్గర ఒక కొంతమంది. ఇలాంటి కేసుల్లో నేను చాలా సీరియస్గా ఉంటానండి. నాకు చాలా కోపం వచ్చేస్తుంది కూడా విన్నా దగ్గర నుంచి. నేను మీకు హామీ ఇస్తున్నా, మీరు వీడియో కాల్ చేయండి, ఆవిడ అంతు తేలుతుంది. చెప్పింది మేడం, అంటే కింద సంవత్సరం చెప్పింది. 2024 నుంచి నేను ఎంటర్ అయ్యా, 25 నుంచి. సంవత్సరంలో చెప్పింది. అంతకు ముందంతా కూడా ఏం చెప్పేదంటే జగన్ పర్సనల్ పిఏ పేరు వాడేదండి. రికార్డ్ తర్వాత రోజే గారు పేరు వాడేది. ఈ పేర్లు వాడితే వీళ్ళని మేము ఎక్కడ కొనుక్కోగలమని కొనుక్కోలేం కదా. అవును. మీ పేరు చెప్పడంతో మీ దగ్గరికి మేము రాగలిగామండి. లేకపోతే ఇప్పుడు కూడా అలాగే ఎవరి పేరు చెప్పుంటే గనక మేము వెళ్ళి ఉండేవాళ్ళం కాదు, మాకు తెలీదు. కాదమ్మా, ఇప్పుడు రమ్య గారి పేరు చెప్పారు అంటే కనీసం ఆవిడ రమ్య గారితో మీ ముందు మీటింగ్లు పెట్టినప్పుడన్నా మాట్లాడాలి కదా. రమ్య గారికి ఇంత ఫీజు ఇవ్వాలి అని ఒక జూనియర్ని దింపింది. జూనియర్ పేరేంటి? దానికి ప్రూఫ్ గా ఒక ఆవిడని తీసుకొచ్చింది మరి, మీ అసిస్టెంట్ అని చెప్పేసి. మీ అసిస్టెంట్ వస్తుంది, అదే రమ్య మేడం గారితో మాట్లాడుతున్నాను, అసిస్టెంట్ ని పంపిస్తానని చెప్పేసి చెప్పారు మేడం గారు అని చెప్పేసి. ఈ అసిస్టెంట్ పేరేంటి బాబు? అసిస్టెంట్ పేరేంటి? ఆవిడ పేరు నాకు తెలియదండి, చెప్పలేదు. అసిస్టెంట్ పేరు చెప్పలేదు. మీరు కూడా అసలు చూసారుగా, ఇప్పుడు ఏదో 2 lakhs చెక్ ఏదో ఇస్తున్నారు. చూసానండి. ఇచ్చినప్పుడు ఆవిడ పేరు మీకు తెలియదా? ఆవిడ పేరు చెప్పలేదండి, నాకు చెప్పలేదు. కాదు, మీరంతా గ్రూప్ లో ఉన్నారు కదా, మీరు అడగట్లేదా ఆవిడ్ని ఏంటండి ఇదంతా అని? నేను అడగలేదు మేడం, అంటే పేరు నేను అడగలేదు అసలు ఇప్పటికీ. ఇప్పుడు సరే, నా పేరు చెప్పి 2025లో చెప్పింది. అంతకు ముందు వరకు ఆవిడకి ఎంత డబ్బులు ఇచ్చారు ఈ ల్యాండ్లు ఇప్పిస్తుంది అనే పాయింట్ మీద? చాలా డబ్బులు ఇచ్చాను మేడం. ఒకసారి పాకలకి వేయడానికి నేను మాట్లాడిస్తాను అని చెప్పేసి, అంటే గిరిజనులకి వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి 4,50,000 ఇవ్వాలని చెప్పేసి అనిందండి. అప్పుడు ఇచ్చాం మేడం. అలాగే పాకలు. ఈ మధ్య అంబేద్కర్ విగ్రహం ఏదో పెట్టాలి రమ్య మేడం చెప్పారు, అలా పెట్టి గొడవలు చేస్తే బాగుంటది అని ఏదో విగ్రహం పెడతాను అని ఏదో ఆడియోలో అంటుంది కదా, అవి పెట్టారా పెట్టలేదా విగ్రహం? అవి మీకు పెట్టాం మేడం. మీరు నాకు పెట్టారు, విగ్రహం పెట్టారా లేదా? పెట్టలేదు మేడం, పెట్టలేదు. ఓకే, ఈవిడైతే అట్లా చెప్తుంది. అట్లా చెప్తుంది మేడం. ఇప్పటికి అడ్వకేట్ ఫీజు అని చెప్పి ఎంత పే చేశారు ఇప్పటికి మీరు? అడుగుకే అది కూడా చెప్పింది మేడం. మీ దగ్గరికి, అదే రమ్య మేడం గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఆవిడ పిటిషన్ కి 6 లక్షలు అవుతుంది అని చెప్పి అన్నారు. మేము అంత ఇచ్చుకోలేమండి, తగ్గించండి అని అంటే 5 లక్షలకి మాట్లాడాను అని చెప్పింది మేడం. ఇప్పటికి ఎంత ఇచ్చారు అడ్వకేట్ కి ఫీజు మీరు? చెప్పి నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను, ఆవిడ ఇచ్చేసిందంట. మనము ఓకే, 60,000 ఇవ్వాలి, 60,000 మీరు అందరు ఇస్తే నేను వెళ్ళి పర్మిషన్ లెటర్ పట్టుకొని వచ్చేస్తానని చెప్పింది మేడం. అప్పుడు మేము ఏమన్నామంటే, ఇదేంటండి ఎంత డబ్బులు ఇచ్చాము మళ్ళీ ఏమంటున్నారు మమ్మల్ని అని చెప్పేసి అప్పుడు మీ దగ్గరికి మేము రావడం జరిగిందండి. అదే సరే సార్, ఇప్పుడు ఓవరాల్ గా ఆవిడ చేతిలో ఎంతమంది మోసపోయారు, ఎంత డబ్బు మోసపోయారు? ఆవిడ చేతిలో దగ్గర ఒక 70 కుటుంబాలు పైన ఉంటాయి మేడం. కొంతమంది ఏంటంటే ఆవిడ ఇలాగే కేసులు అవని, తర్వాత SC ST కేసులు పెడతానని చెప్పేసి అప్పుడప్పుడు మాట్లాడడంతో కొంతమంది భయపడిపోయి ఆగిపోయారు మేడం. సరే, విషయం అయితే నా దాకా వచ్చింది కాబట్టి మేము యాక్చువల్గా వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాం. మీరేమంటున్నారంటే, మేడం గ్రూప్గా ఒకసారి మాట్లాడి రెడీ హ్యాండెడ్గానే పట్టుకుందామని అంటున్నారు. రేపు సండే వరకు మీరేదో అదే అంటున్నారు. ఆదివారం ఉంది కదా, మీరు ఆదివారమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేలాగా చూడండి. అది వేపగుంట పోలీస్ స్టేషనా, సంతోష్ నగర్ పోలీస్ స్టేషనా, సిఐతో కూడా నేను మాట్లాడతా. అది పెందుర్తి పోలీస్ స్టేషన్. వస్తుంది. ఓకే, పెందుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాలి, ఆ రోజే గుర్తుపెట్టుకోండి.
అలాగే మేడం. అలాగే మీరు మీటింగ్లో నాతో అయితే ఆవిడకి రెడ్ మొత్తానికి ఏంటంటే హ్యాండెడ్గా అందరం కలిసి దగ్గర ఆవిడకైతే చాలా పెద్ద అమౌంట్ ఇచ్చాం మేడం. 24,50,000 లేకపోతే 24,00,000 సుమారుగా 25 లక్షలు ఇచ్చారు అడ్వకేట్ ఫీజు కాకుండా. అవును మేడం. సూపర్. కనీసం అంత 10 డబ్బులు మంది ఇచ్చాం. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాస్త కంప్లైంట్ ఇవ్వండి, మీరు ఇంకో 100 మందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు వీళ్ళ చేతుల్లో నుంచి. ఎవరిని చూసి అవును మీరు మేడం. భయపడాల్సిన అవసరమే లేదు. ఇలాంటి అదే కేసుల్లో మేడం. నేను ఇందాక చాలా కూడా సీరియస్గా నాకు ఉంటానండి, నాకు చాలా కోపం వచ్చేస్తుంది కూడా విన్నా దగ్గర నుంచి. అందుకే ఆ! చెప్తాను వీళ్ళు అవును మేడం. ఎట్లాంటి వాళ్ళు అంత తేల్చాలా మమ్మల్ని మీరు. భయపిచ్చి ఎలాగంటే భయపెట్టేస్తుంది మేడం. భయపెట్టేసి డబ్బులు తీసుకుంది కాబట్టి టార్చర్ పెడేస్తుందన్నమాట. ఆ గ్రూప్లో అదే విన్నాను, ఆ వీడియోలు ఇయన్నీ ఆడియోలు విన్నాను. చాలా దారుణంగా మాట్లాడుతది మేడం. సార్ సండే నేను వేరే ఏ వర్క్ నన్నైతే పెట్టుకోను, మీరు గ్రూప్లో అదే మాట్లాడించండి వీడియో కాల్ చేసి నాతో. మీతో ఈ రోజుకి రమ్య గారితో ఆవిడ ఫోటో దిగడం కానీ చూపించడం కానీ మాట్లాడించడం ఏమీ కానీ లేదు మేడం. చెయ్యలే. నేను మీకు హామీ హ్మ్. ఇస్తున్నా, మీరు వీడియో కాల్ చేయండి, ఆవిడ అంతు తేలుద్దాం. అలాగే మేడం. ఇంకా సరేనా? మీకు రేపు ఫోన్ చేద్దాం అనుకున్నా మేడం. అట్లాగే చెయ్యండి. ఆ! అలాగే సరేనా? మేడం. ఓకే అండి. ఓకే. చూసారు కదా, టూ మచ్. ఇప్పుడు నేను మాట్లాడిన వ్యక్తి వైజాగ్లో వేపగుంట సంతోష్ నగర్కి సంబంధించిన గిరిజన జాతుల గ్రూపుల్లో ఒక వ్యక్తి. ఏం వీడియో చేస్తున్నారు రమ్య గారు? మీకు ఇప్పుడు కొన్ని వీడియోస్ ఆడియోస్ చూపిస్తాను. ఈవిడ ఫోటో కూడా పక్కన టెలికాస్ట్ చేస్తా. బొగత శంకర విజయలక్ష్మి గారట. ప్రజెంట్ ఆవిడ సెక్యూరిటీ గార్డ్గా సింహాచలం దేవస్థానంలో పనిచేస్తుంది. ఈవిడ వేపగుంటకి సంబంధించిన ఆవిడే. ఈవిడ ఏం చేస్తుందంటే తాండాలలో ఉన్న ప్రజలందరికీ ఒక స్త్రీ శక్తి మహిళా సంఘం అని ఒకటి స్థాపించి, నేను మహిళా సంఘం ప్రెసిడెంట్ని, ప్రజలందరికీ ల్యాండ్లు ఇప్పించటమే నా పని, ఇప్పటికి బోల్డ్ మందికి నేను ఇప్పించాను అని చెప్పి 2019 నుంచి 25 దాకా దగ్గర దగ్గర 70 మెంబర్స్ దగ్గర నుంచి 2,000, 5,000, 10,000 అని చెప్పి వసూలు చేస్తూ 25 lakhs దాకా వసూలు చేసింది. అసలు ఆవిడెవరో నాకు తెలియదు, ఆవిడకి ఎవరో తెలియదు. ఈ సోషల్ మీడియాలో ఉండే టాప్ మోస్ట్ వాళ్ళని లేకపోతే పొలిటికల్ వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఫోటో దిగేసి, వీళ్ళు నాకు బాగా తెలుసు, వాళ్ళకి పేపర్లు ఇచ్చాను, రేపేమాపో డాక్యుమెంట్లు అయిపోతాయి అని చెప్పి 6 ఏళ్ల నుంచి మ్యానిపులేట్ చేసింది. ఎక్కడో అక్కడ అవేర్నెస్ ఉంటుందిగా. ఇక్కడ కర్మ ఏంటంటే, మేము ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాను అని ఎవరైనా చదువుకున్న పిల్లలు 1-6 అడిగితే వాళ్ళని ఆ రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకురావాలి. ఇదిగోండి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకురావడానికి బతుకు జట్కా బండి అడ్వకేట్ రమ్య మేడంని కలిశాను, రమ్య మేడం 6 lakhs ఫీజు చెప్పింది, అందులో నేనే 5 lakhsకి బేరమాడి ఇచ్చేశాను, ఇంకొక 60,000 ఇవ్వాలి అని. మేడం రారు, మేడం చాలా బిజీ, వాళ్ళ జూనియర్ని పంపిస్తారు అని చెప్పి జూనియర్కి 2 lakhs ఇచ్చారు. ఈ ఆడియోలు మీకు వినిపించడానికి ముందు ఫస్ట్ మీకు అవేర్నెస్ కోసం చెప్తున్నాను. సెలబ్రిటీలతో ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్ళు వీళ్ళకి పరిచయం అని కాదు. రమ్య గారితో ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్ళు రమ్య గారికి పరిచయం కాదు. అసలు నాకు తెలియదు సగం మంది. 2008లో జీటీవీలు వీళ్ళు వస్తున్న టైంలోనే హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా ఛానల్స్లోకి వచ్చిన నేను 2012 నుంచి సంసారం ఒక చదరంగం సుమలత గారితో ప్రోగ్రాం, తర్వాత బతుకు జట్కాబండి, తర్వాత ఇప్పుడు ఛానల్స్లో చాలా ఛానల్స్లో చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే అప్పట్లో హ్యూమన్ రైట్స్ కమిషన్లో నాది 2000 ఎన్రోల్మెంట్ అయితే 2001, 25 years ఎక్స్పీరియన్స్లో హ్యూమన్ రైట్స్ ద్వారా దగ్గర చైల్డ్ రైట్స్కి సంబంధించి, హ్యూమన్ రైట్స్కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్కి సంబంధించి మోర్ దెన్ 500 కేసెస్ దాకా ఫ్రీగా అందులో ఫైల్ చేశాను. సోషల్ అవేర్నెస్ కేసులు ఉంటే రమ్య గారు అర్జెంటుగా అక్కడ దాకా వెళ్ళి వర్క్ చేస్తారన్న సంగతి మీ అందరికీ తెలుసు. అది వరంగల్ 9 months బేబీ రేప్ కేసు విషయం కానీ ఇట్లాంటివి కొంచెం ఇమీడియట్ కోపం వస్తుంటే నాకు, అరే లా మన చేతిలో ఉంది, ఏదో ఒకటి సొసైటీకి హెల్ప్ చేద్దామని. 2, నా ప్రొఫెషన్ నాకు చాలా రెస్పెక్ట్. నేను నా రేంజ్కి తగ్గ ఫీజులు తీసుకుంటాను, నేను నాకు నచ్చినట్లు ఫ్రీగా కేసులు చేసేస్తూ ఉంటాను. ఆ సందర్భంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, టీవీ షోల ద్వారా ఫ్రీ సర్వీసులు చేయగలుగుతాము, కోపం వచ్చో లేకపోతే నిజంగా అన్యాయం జరిగిన కేసుల్లో వెళ్ళి నా వంతు ప్రయత్నంగా నేను ఫ్రీ కేసులు చేయగలను. కానీ ప్రొఫెషన్ దాకా వచ్చినప్పుడు ఫీజులు అనేవి వర్క్ని బట్టే తీసుకోవడం జరుగుతుంది.
ఆ వర్క్ బట్టి తీసుకుంటున్నప్పుడు మా ఆఫీస్ రన్ అవ్వాలి, మా ప్రొఫెషన్కి నా ఫుడ్. అలాంటప్పుడు నిజాయితీ ప్రాక్టీస్ తోటి నా రేంజ్లో నేను ఫీజు తీసుకుంటానేమో తప్ప, ఇన్ కేస్ అది సోషల్ అవేర్నెస్ అంటే ఫ్రీ కేసులు చేస్తూ కూడా ఆ సందర్భంలో అంటాను. అలా ఫ్రీ కేసుల ద్వారా కానీ టీవీ షో ద్వారా కానీ నేను చేస్తున్న ఫ్రీ సర్వీసు నా క్లయింట్స్ నాకు ఇచ్చే ఫీజు గడవటం వల్ల. ఇందులో పుణ్యం ఏదైనా ఉంటే నాకు ఫీజులు పే చేసే నా క్లయింట్లకు కూడా చెందుతుంది అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ప్రొఫెషన్ కోసం ఇంతగా ఉంటే పేరు వాడేసుకొని అప్పట్లో చాలా సందర్భాల్లో విన్నా. మీరు ఒక 2 years 3 years బ్యాక్ వీడియోలు చూస్తే కూడా చాలాసార్లు చెప్పాను. మాతో ఫోటోలు దిగేసిన వాళ్ళు, సెలబ్రిటీలతో ఫోటోలు దిగేసిన వాళ్ళు, వీళ్ళంతా మాకు రమ్య మేడం తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అని వాళ్ళ ఇళ్లలో మోసాలు చేశారు, వాళ్ళ ఇళ్లలో దొంగతనం చేశారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అరే రమ్య మేడం ఇవిడికి తెలుసు కదా, మంచి సర్కిల్ అయి ఉంటుంది. అలా చెప్పినా కూడా నమ్మొద్దు అని చెప్పా. ఎందుకంటే మా దగ్గర వస్తారు, కాసేపు కొంతకాలం పరిచయం ఉంటారు, వాళ్ళు చీటర్స్ అనే కదా మేము కట్ చేసి పడేస్తాం, లేదా వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్ కాదనే కదా కట్ చేస్తాం. వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మా ఇదిగోండి మేము అప్పుడు రమ్య గారితో మా వాళ్ళ ఫ్యామిలీతో మా సార్తో కూడా మాకు మంచి పరిచయాలు ఉన్నాయంటే నమ్మకండి ప్లీజ్. ఈ కేసు ఇంతలా వీడియో చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ వీక్ సాటర్డేస్ అపాయింట్మెంట్స్ ఉంటాయండి మనకి ఫిజికల్. నా ఫోన్ నెంబర్ అనేది ఆఫీస్ నెంబర్ 9949574504 2002లో తీసుకున్న ఫోన్ నెంబర్. స్టిల్ ఇప్పటికి 24 years నుంచి అదే నెంబరు ఆఫీస్ కన్సల్టేషన్లకు ఉంటాయి, ఆఫీస్ నెంబర్కి ఉంటుంది. ఆ నెంబర్ ఎక్కడికి పోదు. ఎవరికన్నా నా పేరు వాడుకుని మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తుంటే నేను ప్రొఫెషనల్గా మీకు ఫోన్ చేయొచ్చు, అది వేరు. రమ్య గారు మాట్లాడతారు, లేదా రమ్య గారు జూనియర్ మాట్లాడతారు, జూనియర్ మాట్లాడినాక రమ్య గారు మాట్లాడతారు ఆటోమేటిక్గా. ఆ పేరు చెప్పేసుకొని వాళ్ళు ఫీజులు కూడా వసూలు చేసింది ఈవిడ. నిజంగా ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఆడియోలు వినిపిస్తాను వినండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవి రిపీటెడ్గా మోసాలు జరుగుతున్నాయి. వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని. ఈమె చేసిన పని ఏంటంటే ఒక 70 మందికి గిరిజన జాతుల వాళ్ళకి ఆ వైజాగ్ సరౌండింగ్స్లో పాపం వాళ్ళే ఉంటారు, వాళ్ళ అమాయకులు, చదువుకోరు. నెక్స్ట్ చదువుకున్న పెద్దాళ్ళు అంటే ఒక భయం, ఓ రెస్పెక్ట్, ఒక ఇదితోటి ఉంటుంటారు. ఈవిడికి వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మహిళా సంఘం పేరు పెట్టుకొని ఈవిడ వాళ్ళ దగ్గర నుంచి గింజి 6 ఏళ్ల నుంచి బతికేస్తుంది. ఆవిడ ఆడియోలు వింటే ఎంత వాయిస్తో మాట్లాడుతుందంటే, ఏం మీరు బలిసుందా, మీరు ఏమైనా ఇది చేస్తున్నారా, నాకేం పని లేదా, నేను మీకోసం ఎంత పోరాడుతుంటే మీరు డ్రాప్ అయిపోతే అయిపోయి నేను ఇంకొకరికి ఇచ్చేస్తాను, ఏదో రెడీగా పళ్ళులో ఉన్నట్టు. ఇల్లు పక్క ఎన్జిఓ వాళ్ళు తెచ్చేసుకున్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేది ఉంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇస్తుంది. ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ అథారిటీస్కి కలెక్టర్స్కి అప్లై చేసుకోవాలి. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందరూ యూనిటీగా తిరిగినాక ఇవ్వాలి వస్తే మీ వాళ్ళు ఎవరో ఇస్తారు. ఇలా ఎన్జిఓలు వెళ్ళిపోయి ఇచ్చినంత మాత్రాన అది వర్కౌట్ అవ్వదు. ఒకవేళ మీకు ఇవ్వకుండా ఇంకొకళ్ళకి ఇస్తే అప్పుడు కోర్టుకు వెళ్తారు, ఆ ప్రాసెస్సే వేరు. ఇలా ఫేక్ పర్సన్ నమ్మి దయచేసి భయపడకండి. ఇలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, లేదా మీ వరకు మీరు డ్రాప్ అవ్వండి, ఇంతే. ఈవిడ విషయానికి వస్తే ఒకసారి ఆడియోలు వినిపిస్తానండి. నిజంగా ఈ అడ్వకేట్ అని ఒక ఆవిడ దిగింది, మా జూనియర్ అట, మరి నాకు ఎప్పుడు తెలియదు. ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆ ఫోటో చూడండి. 2 lakhs ఫీజు తీసుకుంటుంది. ఒక్కొక్కళ్ళనే కొన్ని పదాలు వాడకూడదని సైలెంట్గా మాట్లాడుతున్నానండి. యాక్చువల్గా ఆ పిల్లలకి నేను ఫోన్ చేశాను మన ఆఫీస్కి వచ్చినప్పుడు, నాన్న ఇవ్వాలే వెళ్దాం పదండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కానీ. వాళ్ళు ఏమన్నారంటే, మేడం మీటింగ్ పెడతానంటుంది, మీటింగ్ పెడితే మేము వీడియో కాల్ చేస్తాం మీకు, మీరు రెడ్ హ్యాండెడ్గా మాట్లాడుదురు, మీరు పరిచయమా కాదా అనేది అప్పుడు మా వాళ్ళందరికీ తెలుస్తుంది మేడం అని. ఆ రోజు మన కలిసిన దగ్గర నుంచి వాళ్ళు ₹1 ఇవ్వట్ల. ఆ రూపాయి ఇవ్వట్లేదని ఈవిడ ఇంకొక పెట్టింది. ఇదిగోండి రమ్య మేడం చెప్పారు, అంబేద్కర్ విగ్రహం పెట్టమన్నారు మన ఏరియాలో, ఆ చుట్టూ పాకలేయమన్నారు. ఇన్ కేసు గవర్నమెంట్ వాళ్ళు కానీ పోలీసులు కానీ వస్తే అక్కడ అంబేద్కర్ అనే పాయింట్ మీద మనం ర్యాలీ చేసుకొని లేకపోతే నిరాహార దీక్ష చేస్తే ఇల్లు ఆటోమేటిక్గా నేను కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొస్తాను. అబ్బా ఏమి లీగాలిటీ అంటే పిచ్చి తెలివితేటలు అనమాట ఇవన్నీ. దానికి ఒక 2 లక్షలట. ఆ డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది, విగ్రహం పెట్టడానికి డబ్బులు ఇవ్వట్లేదని. రాత్రి రమ్య మేడం వెళ్ళి కలిసి వచ్చాను. ఆవిడ చాలా బిజీ, ఆవిడ రావడం కుదరదు కాబట్టి అసిస్టెంట్ని పంపించారు. ఇవాళ 70,000 అరేంజ్ చేసేయండి, లేకపోతే నేను ఎక్కడో అక్కడ వడ్డీకి తీసుకొచ్చి కడతాను, మీ పనికి మాలిన వాళ్ళకి మీకు సర్వీస్ చేసుడు ఎక్కువ. నిజంగా ఫీజులు తీసుకునే వాళ్ళు కూడా అట్లా మాట్లాడరు. ఒకసారి ఆ వీడియోస్ వినండి. ఆవిడ ఎవరు అని మీకు తెలియాలి కాబట్టి. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా, రోజా మేడం ఫోటో. ఈ సీన్ ఏంటో తెలుసా, నన్ను కలవటానికి ముందు రోజా మేడంని కలిశారట.
ఆవిడ అంటే అప్పటికి వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో మేడం ఉన్న టైం ఇది 2024కి ముందు. డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వెళ్ళి ఆవిడతో ఓ ఫోటో దిగేసి అక్కడ డాక్యుమెంట్కి అది ఇచ్చింది, ఓ బొకే ఇచ్చేసి ఓ ఫోటో దిగి ఆ పక్కన ఉన్న వాళ్ళు అదేంటి మేడంకి డాక్యుమెంట్స్ ఇస్తానన్నావు కదా అంటే, లేదు రోజా మేడంకి అట్లా డైరెక్ట్గా ఇవ్వకూడదు, వాళ్ళ పిఏ ద్వారా ఇవ్వాలి, మేము చూసుకుంటాం అవన్నీ అని చెప్పి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళిపోయింది. ఎంత దారుణం అండి. ఆ విషయం రోజా మేడంకే తెలియదు, రమ్య మేడంకే తెలియదు. మా పేర్లు చెప్పుకొని అక్కడ ఎవరో దిగిపోయారు. మేడం రోజా గారు బిజీలో రోజా గారు ఉంటారు, ఎమ్మెల్యేలు బిజీలో ఎమ్మెల్యేలు ఉంటారు, రమ్య గారి ప్రొఫెషన్లో ఆవిడ బిజీగా ఉంటుంది, మళ్ళీ దానికి తోడు సోషల్ సర్వీస్ టీవీ షోలు. ఈ బిజీలో ఇది ఎక్కడ పట్టుకోవాలా? ఆ పిల్లలు కేసు వేయండి నాన్న, నేను ఇక్కడ నుంచి సిఐతో మాట్లాడతానంటే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెడుతుందేమని వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే అంతకుముందు డబ్బులు ఇవ్వకపోతే అట్లా బెదిరించింది, ఎవరన్నా క్వశ్చన్ చేస్తుంటే అట్లా బెదిరిస్తుంది. మేడం మీరు నిజంగానే అప్లై చేశారా, మనకు నిజంగానే వచ్చిందా, అసలు కోర్టు పేపర్లు చూపించండి అంటే మీరు నన్నే అనుమానిస్తున్నారా, నన్ను అనుమానిస్తే దొబ్బేయండి, లేకపోతే మీ మీద కేసు పెట్టేస్తా. ఈ టైపు డామినేటింగ్గా మాట్లాడుతుంటే అసలు ఆ ఏరియాలో ఒక్కళ్ళు కూడా పట్టించుకోరా? మేబీ పట్టించుకోరు. ఇప్పుడు రమ్య గారు పట్టించుకున్నారు కదా, తోలు తీసేయడం ఎట్లా ఉంటుందో. ఒకవేళ వాళ్ళు తీయకపోతే నేను ప్రాక్టికల్గా వెళ్ళి వీడియో 2 చేస్తాను మీకోసం. ఇవి ఎందుకంటే చాలా బాధేస్తుందండి. ఒక పేరు చెప్పుకొని ఇట్లా వసూలు చేయడం. ఇప్పటికీ రమ్య గారికి ఒక 2 lakhs ఫీజు ఇచ్చేశారు తెలియకుండా. అందులో ఈవిడ మా జూనియర్ పేరు అని చెప్పి ఒక రమ్య మేడం అసిస్టెంట్ లాయర్ హైదరాబాద్ అని ఓ 20,000 ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరో ఒక జూనియర్ అడ్వకేట్ ఉన్నారు కదా అక్కడ, ఆవిడ నిజంగా ఎన్రోల్మెంట్ అడ్వకేట్ అయితే బార్ కౌన్సిల్లో ఈ అమ్మాయి మీద నేను కంప్లైంట్ రేస్ చేస్తున్నా. అలాగే రేపు సండే ఏదో మీటింగ్ పెట్టుకొని రెడీ హ్యాండెడ్గా మాట్లాడతారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోతే కనుక నేనే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. అమ్మ విజయలక్ష్మి గారు మీకు నమస్కారం, ఇలాంటి చీటింగ్ బతుకు కరెక్ట్ కాదు. అది అభాగ్యుల్ని గిరిజనుల్ని మోసం చేసుకుంటూ మీరు దారుణంగా బిహేవ్ చేశారు. మాకు ఒక సర్కిల్ ఉంటుంది, నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే నువ్వు ఆల్రెడీ అట్రాసిటీ కేసులు వేసి బెదిరిస్తానంటున్నావు కదా, మా జనానికి నేను ఫోన్ చేసి చెప్పి నాన్న వీళ్ళ మీద యాక్షన్ తీసుకుందాము అంటే ఇదైపోతారు మీరు లీగల్గానే. మళ్ళీ మీలాగా మేము అబద్ధాలు దౌర్జన్యాలు చేయాల్సిన కర్మ లేదు. ఎందుకంటే మీరు నా పేరు వాడేశారు. ఎంత దారుణంగా వాడారంటే 15 మందికి వినండి, ఇవి కొంచెం ఓపిక్గా వినండి. దాక్షాయణి, మొన్న నేను నిన్నే వచ్చానమ్మా హైదరాబాద్ వెళ్ళి, మన బతుకు జట్కా బండి లాయర్ రమ్య మేడంని కలిశాను. ఆవిడ ఒకటే చెప్పారు, మీకు పక్కా అయ్యే అవకాశం ఉందమ్మా, కాకపోతే ఏ హైకోర్టు అయినా సరే ఇది సీనియర్ సంఘం కాబట్టి 15 ఎంత సీనియర్ సంఘమైనా 15 మందికి తఫతఫాలుగా ఇస్తుంది, ఆ ఆప్షన్ ఇస్తుంది. కాబట్టి 15 మంది వేసుకునే అవకాశం ఉంది అంటే నేను చెప్పాను, ఇలాగ లోపల కబ్జా చేస్తున్నారు మేడం అని ఫోటో చూపించాను. ఒకటే చెప్పారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కబ్జాలకు ఎటువంటి అవకాశాలు లేదు, చాలా కఠినమైన క్రిమినల్ యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళే పోతారు, చెప్పిన మాటలు వింటే మీ పని మీరు లీగల్గా చేసుకెళ్ళిపోండి అమ్మా. అలాగే మీరందరు కమిటీ వాళ్ళందరితో మాట్లాడుకోండి, ఎందుకంటే ఫస్ట్ అప్ 15 మందికి ఎవరేంటి అన్నది వాళ్ళనే నిర్ణయించుకోమని చెప్పండి. ఆ 15 మందికి మేము 1 weekలో మేము పిటిషన్ ఆర్డర్ తెచ్చేస్తాము, ఆర్డర్ కాపీ పట్టుకొని మీరు 15 మంది వేసుకోండి. అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కోసం కూడా మీరు ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు మీ సంఘం వాళ్ళ మీదకి, మీ మీదకి, మీ ఫ్యామిలీ మీదకి థ్రెడ్ ఉందన్నారు కాబట్టి అది మీరు రాకుండా మేము చేస్తామని చెప్పేసి అన్నీ మాట్లాడుకొని వచ్చి నేను కుమారన్నయ్యని బాబుని కలిశాను. నేను కుమారాన్ని ఫోన్ ఎత్తట్లేదని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెడితే మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టాడు, ఏమైందంటే ఫోన్ పని చేయట్లేదు అంటున్నాడు. సరే అని చెప్పి నిన్న కలుసుకుని విషయాలు చెప్పాను. ఎవరో ఈలోపు బయట అతను ఎవరో ఇన్వాల్వ్ అయ్యి పక్కన కూర్చుని టీ షాప్లో కూర్చున్నాం. అతను అన్నాడు, ఆ అక్క చెప్పింది 100% కరెక్ట్ బాబు, మీరు తొందరపడి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని మంచి అవకాశాన్ని పోగొట్టుకోకండి అని కూడా కుమార్కి బాబుకి చెప్పారు అతను. అయితే ఇది చెప్పాడు కుమారు, అక్క ఇలాగ వేసుకుంటున్నారు, అది నీకు ఇప్పుడు తెలిసేమో, మాకు ఎప్పుడో తెలుసు, ఆల్రెడీ ఫోటోలు తీసాము, ఆల్రెడీ ప్రెస్ వాళ్ళకి కూడా సబ్మిట్ చేసాము, నేను ప్రెస్లో ఇన్ఛార్జ్గా జాయిన్ అయ్యాను, నేనే ఇస్తాను న్యూస్. అలాగే రేపు ఆ మేడం మనందరినీ మాట్లాడుకున్న తర్వాత మీటింగ్ పెట్టాక ఆ మేడంకి ఒకరోజు ముందు ఫోన్ చేస్తే ఆవిడ అసిస్టెంట్ లాయర్ని పంపిస్తాను మన దగ్గరికి. ఆ అసిస్టెంట్ లాయరు చెప్పినవన్నీ వినండి, మీకు ఓకే అయితేనే ముందడుగు వేయండి,
అన్నీ నిన్న మాట్లాడాను. అలాగే ఆ మేడం వచ్చిన రోజే ప్రెస్ మీట్ కూడా పెట్టమన్నారు. ప్రెస్ వాళ్ళందరికీ చెప్పాను. డేటు టైం ఇంకా చెప్పలేదు. ముందు మీరందరూ మాట్లాడుకున్న తర్వాత ఎప్పుడు మీటింగ్ పెట్టుకుందాం, మీకు అందరికి కమిటీ మెంబర్లందరికీ ఎప్పుడు అవుతుందో చెప్పండి. చెప్తే ఆ రోజు మీటింగ్ పెట్టుకొని ఒకరోజు ముందు ఆ మేడంకి, రమ్య మేడంకి కాల్ చేస్తాను. హైదరాబాద్ నుంచి ఆవిడ మరి అసిస్టెంట్ రావాలి కదా, ఆవిడ వచ్చిన తర్వాత మనం అందరూ ఆ స్థలాల్లోనూ కూర్చొని ఒక వీడియో ఒకటి, ఫోటో ఒకటి తీసి అలాగే మనందరూ సంతకాలు పెట్టి ఏ 15 మంది అయితే నువ్వు డిక్లేర్ చేస్తావో అది 15 మంది అంటే మిగతా వాళ్ళు ఊరుకుంటారు ఊరుకోరు అన్నది మీరు అలాగేం పట్టించుకోరక్క ఎవరు అని అన్నాడు. సరే అయితే అది మీ ఇష్టం, మీకు వదిలేశాను, 15 మంది లిస్టు మీరు ఇవ్వండి అని చెప్పేశాను. ఓకే అన్నారు. సాయంత్రం కల్లా ఏ విషయం చెప్తానక్క అన్నారు. రెస్పాండ్ అవ్వలేదు. అందుకే వాయిస్ రికార్డ్ పెట్టాను. రెస్పాండ్ అవ్వలేదు. మీ మనసులో ఏమైనా ఉన్నాయేమో వీళ్ళు వేసుకోమన్నాను. వాళ్ళతో గంగిరెడ్లతో పాటు వీళ్ళు వేసుకోండి, ప్రాబ్లం లేదని చెప్పాను దాక్షాయిని. నేనైతే 15 మందిని రెడీ చేసేస్తాను. వీళ్ళు రెడీ చేయకపోతే నాకు నచ్చిన వాళ్ళు నేను రెడీ చేసుకొని, నేను ఆల్రెడీ నాతో పాటు పాతోళ్ళు వచ్చారు ఇద్దరు నాకు తోడు. వీళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తలేదు, రెస్పాండ్ అవ్వలేదని. నీకు ఫోన్ చేద్దాం అనుకో, మొన్నే కదా మీ అమ్మాయి హడావుడిలో ఉన్నావు, నువ్వు అయినా అంత దూరం మీ ఆయన పంపించాడని చెప్పలేదు. ఆల్రెడీ పాతోళ్ళు ఉన్నారు రెడీగా. వాళ్ళ పేర్లు ఇచ్చేసి 15 పాకలు వేసుకుంటాం మేము లీగల్గా. మమ్మల్ని ఎవడు టచ్ చేయడు. ఆ లోపలవి ఉంటాయో పోతాయో. ఆల్రెడీ 50 పాకలు వేసారు, తీసేసారు, డేరాలు కట్టుకొని కూర్చున్నారు. రాజకీయ నాయకులు సపోర్ట్ ఉందని చెప్పుకొని తిరుగుతున్నారు. రాజకీయ నాయకులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారమ్మా? వీళ్ళు జైలుకి వెళ్తే వాళ్ళు ఏమైనా వచ్చి జామీన్ ఇచ్చి ఇడిపిస్తారా? ఇన్నాళ్ళలాగా స్టేషన్ బెయిల్ కూడా లేదు. ఇప్పుడు కోర్టు నుంచి తెచ్చుకోవాలి బెయిల్. కోర్టు నుంచి తెచ్చుకోవాలంటే 5 రోజులు జైల్లో నరకం అనుభవించాలి. ఏంటి అనుభవం లేదా? ఇవన్నీ పిచ్చోళ్ళమా మేము? ఇంతవరకు నేను లాక్కొస్తున్నానంటే ఏంటో వీళ్ళు ఆలోచనలు నాకు అర్థం కావట్లే. సరే ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరం. నా ప్రాసెస్ నేను చేసుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే 20 లక్షల దాకా ఖర్చు పెట్టాను. నేను ఎందుకు ఊరుకుంటాను? నా కష్టం ఉంది అందులో. కుమారాల అమ్మకు తెలుసు అన్నీ. కుమారాల అమ్మాయితో ఒప్పుకోదు ఇలాంటి వాటికి. ఓకే, ఉంటానమ్మా. ఈ వీడియో ద్వారా ఈ ఆడియో ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పటికి జనాల నుంచి 20 లక్షలు కొట్టేసింది. 20 లక్షలు ఖర్చు పెట్టిందంటే ఈవిడ సొంత ఖర్చులు కాదు, జనాల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు. సో అవి వెనక్కి అడగకుండా ఉండడం కోసం ఆల్రెడీ ఖర్చు పెట్టేశాను. నేను జైలుకి వెళ్ళటానికైనా రెడీ. మీరు 15 మంది మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే నాకు నచ్చిన 15 మందికి ఇప్పించేస్తారు. రెడీగా ఉన్నాయి ల్యాండ్లు, ఇప్పించేయడం పాకేయడమే అంతే. బట్ టూ మచ్ అమ్మా. ఇంత స్ట్రాంగ్గా కూడా నిజంగా వర్క్ తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడరు. ఇంకో ఆడియో విందాం. ఎందుకంటే వాటిలో కొంచెం మేజర్వి నాకు అరే బాధ వేసినవి మీకు వినిపిస్తున్నాయి. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. 15 సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు. స్థానికులు అయ్యుండి కూడా 15 సంవత్సరాల నుంచి చూస్తూ ఇది ప్రజల కోసం, పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి సంఘం మాది. అయినా ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మీరు మీ వాళ్ళు రెచ్చిపోతే ఇక్కడ ఎవరు క్షమించేది ఏం లేదు. ఆల్రెడీ హైకోర్టులో ఉన్నాయి. ఎక్కడ మీరు ఆన్లైన్లో తీసినా స్త్రీశక్తి మహిళా సంఘం పేరు మీద శాంక్షన్ అయినట్టు వస్తుంది. మేము ఇప్పుడు హైకోర్టులో కూడా నేను చెక్ చేయించడం జరిగింది. రమ్య మేడం, మా హైకోర్టు లాయర్ గారు మేడం గారు చెక్ చేశారు, ప్రాబ్లం లేదు. మీరు అనవసరంగా 24వ సర్వే నెంబర్లో 12 ఎకరాలకి మీరు దొంగ కాగితాలు సృష్టిస్తే జైలు పాలు అవటం తప్ప మీరు చేసేది ఏమీ లేదు. మేము ఈ నెలలోనే జనవరి పండగ ముందే మేము 15 పాకలు వేసుకోవడానికి మాకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. మేము ఆల్రెడీ హైకోర్టులో వేసాం, పిటిషన్ వేసాం. ఇంకా ఈ 1 వీక్లో మాకు పిటిషన్ ఆర్డర్ కాపీ వస్తుంది. వస్తే పండగ ముందే మేము 15 పాకలు వేస్తాము. మీకు నచ్చింది మీరు చేసుకోండి. మేము పోలీస్ ప్రొటెక్షన్ కూడా హైకోర్టు ద్వారా నా సంఘం వాళ్ళకి తెచ్చుకున్నాను నేను. కాబట్టి మీకు చేతనైంది మీరు చేయండి, మాకు చేతనైంది మేము చేస్తాం. కానీ అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని ఒక పరిచయమైన వ్యక్తిగా నేను మీకు హెచ్చరిక, మీ మంచి కోరి నేను చెప్తున్నాను. అప్పువాడ త్రినాథ్కి మీకు అందరికీ కూడా చెప్తున్నాను. నేను తర్వాత మీ ఇష్టం, నాకు పోయింది ఏమీ లేదు. మీరు నన్ను ఎన్ని విధాలుగా ఇరికించినా కలబడ్డానికి నిలబడ్డానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. నా వెనకాల లీగల్ సపోర్ట్ ఉంది. నన్ను ఎవరు పీకేది ఏమీ లేదు. ఓకేనా? వెనకాల అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు. కర్మ. ఎవరమ్మా నువ్వు? నిజంగా నా క్లయింట్లు కూడా నా పేరు ఇంతలా వాడేసుకోరు నువ్వు వాడుకున్నట్టు.
ఈ ఆడియోలో మనకు తెలుస్తున్నది ఏంటంటే ఈవిడ ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసేసింది. ఈవిడికి ఆర్డర్ రాకడానికి ముందే ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు ఈవిడ సంఘానికి. రమ్య గారు రెడీగా ఏది కోర్టు హాలిడేస్ టైంలో ఈవిడికి ఆర్డర్ కాపీ తెచ్చి ఇచ్చేస్తారు. మిగతా డబ్బులు ఇవ్వడమే ఆలస్యం. దీనికి ఎప్పుడైతే మనతో కొంతమంది ఆల్రెడీ మాట్లాడారో నేను అలా క్లియర్గా చెప్పాను, నాన్న అసలు ఈవిడెవరో నాకు తెలియదు, ఈ విషయం మీద మీరు ఇంకొక రూపాయి కూడా ఇవ్వద్దు అని. అందుకని వాళ్ళు ఇవ్వడం ఆపేశారు. వాళ్ళని ఎంతలాగా థ్రెట్ చేస్తుందంటే వార్నింగ్లు ఇస్తుంది ఆవిడ, మీరు ఇవ్వకపోతే ఆర్డర్ రెడీగా ఉంది, నాకు ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంది, మీరందరూ జైలుకి వెళ్తారు. ప్లీజ్ అండి, ఏంటండి బాబు, జనాలు నమ్మే వాళ్ళన్నా కాస్త ఇది ఉండాలా. ఆ ఆడియో అది. ఇంకొక ఆడియో విందాం. శ్రీశక్తి మహిళా సంఘ తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి విజ్ఞప్తమ్మా, నాకు మేడము ఈరోజు ఈవినింగ్ హైకోర్టు లాయర్ గారు చాలా సీరియస్గా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో 3 months లోపు పిటిషన్ ఆర్డర్ తీసుకొచ్చి మనం పాకలు వేసుకోకపోతే ఆ ఆర్డర్ కాపీ క్యాన్సిల్ అయిపోద్దట. ఇప్పటికి నేను 1 రోజుల నుంచి చెప్తున్నాను, ఏంటి కమిటీ మెంబర్ని కలెక్షన్ చేయమని చెప్పాను. శివ ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు, అక్క కొద్ది బిజీగా ఉండడం వల్ల ఏమనుకోవద్దక్క, రేపు నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను, లెక్కలు చెప్తానని. లెక్కలు ఆల్రెడీ చెప్పాడు ఇప్పుడే. రేపేమో అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేస్తానన్నాడు. బాబు కుమారు మీ దగ్గరున్న కలెక్షను తీసుకొచ్చి ఇమీడియట్ల మీద రేపు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, లెక్కలు చెప్పండి. నేను హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ ఆర్డర్ తెచ్చుకోవాలి మేము. కాబట్టి దయచేసి ఎవరెంత కలెక్షన్ చేశారో నాకు ఇమీడియట్ల మీద ఇంటిమేషన్ ఇవ్వండి. లేదంటే ఓ పని చేయండి అమ్మ, గ్రూప్ సభ్యులు మీరు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో కమిటీ మెంబర్లకి వాళ్ళందరి దగ్గర రిటర్న్ తీసుకొని వాళ్ళు ఇచ్చేస్తే సరే రేపటికల్లా నాకు, లేదా మీరే వాళ్ళ దగ్గర రిటర్న్ తీసుకొని నాకు డైరెక్ట్గా ఫోన్పే చేయండి మీరు. అర్థమైందా? ఇప్పటికి లేట్ అయిపోతుంది, చాలా లేట్ అయిపోయింది కూడా. టూ మచ్. యాక్చువల్గా వీళ్ళు కమిటీ అంటే రోజు ఈవిడే తిరగదు కదా, వీళ్ళ కమిటీ గ్రూప్ మెంబర్స్ వెళ్ళి కలెక్షన్ వసూలు చేసుకొస్తే ఈవిడికి ఇస్తూ ఉంటారు, రికార్డు రాసుకుంటారు, వాళ్ళు బకరాలు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఆ కలెక్షన్స్ ఆపేశారో ఇవ్వడం అనేది, ఈవిడ వాళ్ళు కొట్టేయడం కాదు, యాక్చువల్గా కలెక్షనే చెయ్యట్లా. వాళ్ళు మనతో కలిసిన మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను అనేదాన్ని లేను అని వాళ్ళకి క్లారిటీ వచ్చినాక వాళ్ళ పేమెంట్లు ఆపేశారు. ఈవిడ దృష్టిలో ఏంటంటే వాళ్ళు కలెక్షన్ తెచ్చేసుకున్నారేమో, నాకు ఇవ్వట్లేదు, మీరు మళ్ళీ వెనక్కి తీసుకొని నాకు ఇవ్వండి అని చెప్పడం. ఎంత దారుణం అంటే హైకోర్టు ఆర్డర్ రెడీగా ఉంది. ఎట్లాంటిది మేము ఏపీ హైకోర్టులో నేను సెట్ చేశానండి, ఈ స్త్రీ శక్తి మహిళా సంఘం తరపు నుంచి ఎటువంటి ఆర్డరు లేదు, ఎటువంటి కేసు లేదు. కనీసం ఈవిడ డబ్బులు వసూలు చేసుకొని వేరే అడ్వకేట్తోనన్నా అట్లాంటి కేసులు వేయించాలి, అవి కూడా ఆవిడ వేయించాలి. అసలు అట్లా వేయడం కుదరదండి బాబు. ముందు మీకు ఒక శాంక్షన్ అయ్యి శాంక్షన్ అవ్వకుండానో అక్కడ ప్లేస్ ఉండి మీకు ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఆపేస్తూ ఉంటే మీరు ఫస్ట్ ఆర్డీఓలకి ఎంఆర్ఓలకి లెటర్ పెట్టుకోవాలి, తర్వాత కలెక్టర్కి పెట్టుకోవాలి, తర్వాత మీ ఏరియా ఎమ్మెల్యేకి పెట్టుకోవాలి. ఇంతే, డైరెక్ట్గా హైకోర్టు మీకు ఇచ్చేయండి అని ఎప్పుడు అనదు. ఇవన్నీ ఫెయిల్ అయ్యి మీకు అర్హత ఉండి కూడా ఇవ్వకపోతుంటేనే హైకోర్టు. ఈ పనులన్నీ ఈవిడేం చేయలే, మీకు చెప్పింది అంతే. ఇప్పటిదాకా ఆవిడ అందరి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి వస్తుంది, ఊరికెళ్ళి లెటర్లు పెట్టినా కూడా అవి వర్కౌట్ అవ్వు. 100% ఈవిడ ఫ్రాడ్, ఫేక్ పర్సన్. ఇప్పుడైనా కాస్త అవేర్నెస్తో ఉండండి. ఇలా ఎవరైనా, ఈవిడని కాదు, ఇలా ఏమైనా ఎన్జిఓలు, మళ్ళీ విడ్డూరం ఏంటంటే ఈవిడతో పాటు ఒక జూనియర్ అడ్వకేట్ ఎంటర్ అయింది కదా, మరి ఆవిడ ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్ లేదో తెలియదు. ఈ రోజున చాలామంది అడ్వకేట్లకి కనీసం ఎన్రోల్మెంట్ అవ్వదు. కొన్ని కోర్ట్స్ దగ్గర చూస్తున్నాము, కోర్టుల దగ్గర వేరే అడ్వకేట్లతో టైఅప్లు పెట్టుకుని వీళ్ళు రిప్రజెంటేషన్లు చేసేస్తున్నారు. వీళ్ళకి అసలు ప్రాపర్ ఎన్రోల్మెంట్ కూడా ఉండట్లా. ఫేక్ అడ్వకేట్స్ని ఐడెంటిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు నేను పెట్టిన ఆ ఫేక్ పర్సన్ నిజంగా ప్రాక్టీస్లో ఉన్నప్పటికీ కూడా వేరే అడ్వకేట్ పేరుని మిస్లీడ్ చేసుకుంటూ ఆవిడ ఈ చీటర్కి, ఈ ఫ్రాడ్కి పక్కన నుంచుంది. కాబట్టి ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిజంగా అమ్మాయి ఎన్రోల్మెంట్ అడ్వకేట్ అయితే యాక్షన్ తీసుకోండి, ఎన్రోల్మెంట్ కాకపోతే మేము పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్న ప్రజల చేత చీటింగ్ కంప్లైంట్ ఫైల్ చేయిస్తాను. ఇక ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కొత్తగా ఈవిడికి ఒక హ్యూమన్ రైట్స్ ఆవిడ కూడా యాడ్ అయిందట. అంటే ఇక్కడ మహిళా సంఘాలు అనే పేర్లు కొన్ని అయిపోయి ఈ మధ్య తర్వాత ఒక స్టేజ్లో మహిళా సంఘాలకు పెద్దగా రెస్పెక్ట్ ఉండట్లేదు అన్న ఉద్దేశంతో హ్యూమన్ రైట్స్ సంఘాలను స్టార్ట్ చేసుకున్నారు. ఇవన్నీ ఎన్జిఓలు అనమాట. ఈవిడికి దానికి సంబంధించిన ఇంకొక ఆవిడ సపోర్ట్. ఈవిడ నాకు 15 ఏళ్ల నుంచి తెలుసు, ఆవిడ చేస్తున్నవన్నీ కరెక్టే, మీరు డబ్బులు ఇచ్చేస్తే చేసేయడమే ఆలస్యం. అసలు హైకోర్టు పేపర్ ఒక్కటి చూపించలేదు వీళ్ళు ఎవరికి ఇప్పటిదాకా. నేను అదే ఛాలెంజ్ చేశాను, నాన్న పోనీ ఎవరో ఒకళ్ళ పేర్లు అయితే చెప్పింది ఓకే, రమ్య గారు కాదు, రమ్య గారు అడ్వకేటే కదా, అసలు ఆవిడ మోకం కూడా ఎప్పుడు దేకలేదని మీకు అర్థమైంది.
అసలు ఆవిడ రమ్య గారిని చూడాల, మేబీ టీవీలో చూస్తే చూడుండొచ్చు కానీ డైరెక్ట్గా నన్ను ఎప్పుడూ కలవాల. మేబీ కన్సల్టేషన్లు తీసుకున్న గుంపులో గోవిందాలో వీళ్ళు ఎక్కడో ఉంటారు తప్ప మాకు తెలియని కూడా తెలియదు. వైజాగ్ నుంచి రమ్య గారు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిందని అయితే నేను అనుకోను, ఎందుకంటే గుర్తుంటారు, స్టోరీ గుర్తుంటుంది. నా క్లయింట్స్ కాకపోయినా కన్సల్టేషన్లు స్టోరీలు గుర్తుంటాయి, మనుషులు గుర్తుండకపోయినా. అలాంటి ఒక ఫేక్ పర్సన్ అంత ధైర్యంగా మాట్లాడుతుంటే మీరు భయపడుతున్నారంటే ఏమనాలా? మళ్ళీ ఇందులో ఈవిడ ఒక ఇందాక చెప్పాను కదా ఏదో వేపగుంట స్త్రీశక్తి మహిళా సంఘం సభ్యులందరికీ విజ్ఞప్తమ్మా, తమ్ముళ్ళు కమిటీ మెంబర్లు త్వరగా మీరు మూమెంట్ ఇవ్వండి. బొమ్మకి ఎలాగా అడ్వాన్స్ ఇచ్చేసారు కదా నిన్న, ఇంకా కర్రలకి వాటికి కూడా ఏర్పాటు చేసుకోండి. గ్రూప్ సభ్యులు కూడా సహకరించండి అమ్మా కమిటీ మెంబర్లకి. అలాగే నేను ఈరోజు 10 గంటలకి కోర్టుకి వెళ్తున్నాను, జిల్లా కోర్టుకి. ఎందుకంటే మామూలుగా అయితే అరెస్ట్ చేసే అవకాశాలు లేవు, కానీ రాజకీయంగా కొంతవరకు థ్రెడ్ ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ పేపర్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను నేను. ఒకవేళ మన మూమెంట్లోకి వెళ్ళాక నన్ను అరెస్ట్ చేసిన బెయిల్ ఉంటుంది, స్టేషన్ బెయిల్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. అది తెచ్చుకుందామని వెళ్తున్నాను, ప్రాబ్లం లేదు. అది తర్వాత అంటే మేడము నాకు రాత్రి కాల్ చేసి మాట్లాడిన విషయం మీకు చెప్పమన్నారు, చెప్తున్నాను. మీరు కూడా అరెస్టు అని ఎవరైనా ముందుకు అరెస్ట్ చేయడం ముందుకు వచ్చినా మీరందరూ కూడా సహకరించాలి, ధైర్యంగా నిలబడాలి. అంత సీన్ అయితే లేదు. ఒకవేళ అరెస్ట్ చేసినా నన్నే అరెస్ట్ చేస్తారు కాబట్టి నా సెక్యూరిటీకి నాకు ఏర్పాటు మేడం చేశారు. వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారంట, అక్కడికి వెళ్ళమన్నారు, తెచ్చుకోమన్నారు. నేను ఈరోజు కోర్టుకి వెళ్తున్నాను 10 గంటలకి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, అందరూ కూడా నిజాయితీగా అటొక ఆలోచన ఇటొక అడుగు వేయొద్దు దయచేసి. మనది ఇక్కడ స్థిరమైన నివాసం ఏర్పరచుకునే అవకాశం మనకు ఉంది. ఏ అవకాశాలు లేని వాళ్ళే పరుగులు పెడుతున్నారు, మనం ఇంకా పరుగులు పెట్టాలి దయచేసి. అలాగే కమిటీ మెంబర్లు జాగ్రత్త వినండి. ఆధార్ కార్డులు మనం మాట్లాడాం కదా, ఒకసారి ఈరోజు గ్రహణం, రేపు బుధవారం ఎలాగా పాకలు వేసుకోవాలనుకుంటున్నాం, కానీ బొమ్మ ఏమోను శనివారం ఇస్తాడంట. అందుకని నిన్న కమిటీ మెంబర్లు అందరూ మాట్లాడారు. కాబట్టి శనివారం బొమ్మ వచ్చాకే మూమెంట్లోకి వెళ్ళమని రమ్య మేడం గారు చెప్పారు, లాయర్ గారు, హైకోర్టు లాయర్ గారు. కాబట్టి మనం బొమ్మ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కానీ రేపు మీటింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే తమ్ములు వేయక్కర్లేదు, మీరు వెళ్ళక్కర్లేదు. అందాక డూప్లికేట్ రెడీ చేయడానికి మా కమిటీ మెంబర్లు నేను మాట్లాడడం జరిగింది. దాని విషయం మీద మీ ఆధార్ ఒరిజినల్ కార్డులు పట్టుకొని రేపు అది టైం ఎన్ని గంటలకని కమిటీ మెంబర్లు కనుక్కొని మళ్ళీ నేను చెప్తాను. మనందరం కూడా గ్యాదర్ అయ్యి, లేదా ఆధార్ కార్డులు ఒక్కటి సబ్మిట్ చేస్తే సరిపోద్దంటే ప్రతి ఒక్కరు గ్రూప్లో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు పెట్టేయండి, సరిపోతుంది. ఓకే. ఈవిడంట అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు పొలిటికల్గా ఈవిడ మీద లీగల్ యాక్షన్లకి ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చేస్తారట. దానివల్ల ఈవిని ప్రొటెక్ట్ చేయడానికి మా బ్రదరు నేను ఆల్రెడీ యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చేస్తాం, లేదా ఏమన్నా జరిగితే మేము ప్రహరీలాగా ఉండి కాపాడేస్తాం. థియేటర్స్ చెప్పు తీసుకుని కొడతాం ఒక్కొక్కళ్ళని. ఫ్రాడ్ చేసిన వాళ్ళు చెంపలు పగిలిపోవాలి పక్కన. అలాంటిది ఎంత ధైర్యంగా ఒక పేరుని రిపీటెడ్గా 1 year నుంచి వాడేస్తుందంటే మేబీ మా దాకా రాకపోవచ్చు. ఎందుకంటే ఆ ఊళ్ళల్లో, ఆ విలేజెస్లో, ఆ తాండాల్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఎవరో ఇద్దరు డేర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, నాన్న ఇవి నిజమా కాదా నాకు ఒకసారి ఆడియోలు పెట్టండి మీ గ్రూప్లో మాట్లాడుకునేవంటే ఇవి ఆడియోలు కొన్ని పెట్టారు. ఇందులో మ్యాక్సిమం సందర్భాల్లో నా పేరు వాడుతూనే ఉంది ఆవిడ. డబ్బులు గురించి ఇక్కడ డబ్బులు ఆపేస్తే పిటిషనర్ తేవడం ఆగిపోదు. ఎందుకంటే ఒకటి గమనించుకోండి, డబ్బులు ఆపేస్తే, కలెక్షన్ డబ్బులు ఆపేస్తే పాకలు ఆగిపోతాయి, పిటిషన్ ఆర్డర్ ఆగిపోద్ది అనుకుంటున్నారు. 2 లక్షలు లాయర్ గారికి ఇచ్చాను. ఇంకొక 60,000 అప్పు చేయడం నాకు చేత కదా. 60,000 అప్పు చేసి పిటిషన్ ఆర్డర్ తెచ్చి పాకలు వేసుకోలేనా? అప్పుడు మీరందరూ ఏమవుతారు? నాకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటాను. ఆ రోజు ఆవిడ 2 లక్షలు ఫీజు ఇచ్చింది. ఆర్డర్ కాపీ చేతిలో పెట్టడానికి 5 lakhs ఫీజు ఉంది కదా, అందులో ఇంకో 60,000 అర్జెంటుగా ఉన్నాయి. ఈవిడే ఓన్గా తీసుకొచ్చి ఇచ్చేస్తుందట మా జూనియర్కి. అప్పుడు నేను ఆర్డర్ కాపీ ఇచ్చేస్తాను. ఇవి యాక్చువల్గా
వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వీడియో కాల్లో రెడ్ హ్యాండెడ్గా రమ్య గారితో ఆవిడ ఇప్పటిదాకా వాళ్ళకి రమ్య గారిని చూపించలా, ఆడియోలో కానీ వీడియోలో కానీ మాట్లాడించలా. రమ్య గారి ఆఫీస్కి ఆవిడ రాలేదు, ఆవిడ తరపున ఎవరిని తీసుకొని రాలే. సో ఇప్పటిదాకా ఆవిడ అలా బెదిరించే వాళ్ళని 1.5 year నుంచి మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళకి కొంతమందికి డౌట్లు వచ్చినప్పుడు మా జూనియర్ అని చెప్పి ఒక ఆవిడని, ఓ పనికిమాలిన ఆవిడని దింపింది. వీళ్ళందరికీ కాస్త బుద్ధి ఉండాలా. ఎవరినైనా గిరిజన జాతిలో ఇంకొకటో ఎవరైనా కానీ మోసం చేయడం అనేది చాలా దారుణమైన పని. మీరు చేసే పని ఏంటి అని నిజాయితీగా వాళ్ళకి చెప్పండి. మేము ఈ ట్రయల్ వేసాం, ఇలా వెళ్ళినందుకు మాకు 2,000 ఖర్చు అయినాయి, అందరం పంచుకుందాం. ఇదిగో మనం ఆ పని మీద పలానా ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తున్నాం, ఇదిగోండి 5,000 ఖర్చు అయినాయి, అందరం పంచుకుందాం. దీనిని నిజాయితీగా ఒక ఎన్జిఓ ప్రజల కోసం పోరాడుతున్నట్టు లెక్క. అలా కాకుండా ముందు 10,000 పెట్టండి, నెక్స్ట్ వీక్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను, ఇగో 2 లక్షలు పెట్టండి, రమ్య గారికి ఇస్తాను, 5 లక్షలు పెట్టండి, ఇంకేముంది రోజా గారి నుంచి ల్యాండ్ పేపర్లు వచ్చేస్తాయి. అప్పుడేమో రోజా గారిని వాడేసుకున్నారు. ఎప్పుడైతే ఎలక్షన్స్లో కూటమి గవర్నమెంట్ వచ్చిందో, కూటమి గవర్నమెంట్ వల్ల ఆర్డర్ ఆగిపోయిందట. అసలు రోజా గారికి ఈ విషయమే తెలియదు. ఆవిడ ఒక ప్రజానాయకురాల్లాగా జనాలు వస్తారు, ఫోటోలు దిగుతుంటారు, వెళ్తుంటారు, లేకపోతే ఒక సెలబ్రిటీ లాగో, ఒక ఆర్టిస్ట్ లాగో, ఓ సీనియర్ హీరోయిన్ లాగా, ఇంతే. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ ఆగిపోయినాయి అంట. సో అలా ఒక 1 year 1.5 year లాగేసి కూటమి ప్రభుత్వంలో లేదా లీగల్ ప్రొసీడింగ్స్ చూసుకుంటే 2 స్టేట్లలోనూ అడ్వకేట్ రమ్య గారు హైకోర్టులో మంచి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఆవిడకి ప్రజా సమస్యల మీద చాలా అవగాహన ఉంటుంది. ఆవిడ ఫీజు ఎంతైనా ఉంటుంది, అది వేరే సంగతి. క్లయింట్లు నిజాయితీగా రమ్య గారి దగ్గరకు వచ్చారా, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారా ఏంటా అనేది కొంచెం అవేర్నెస్తో ఉండండి. ఇంత దారుణమైన మోసం జరుగుతూ ఉంటే స్టిల్ ఇప్పటికీ ఆవిడ మిమ్మల్ని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంటే భయపడుతూనే ఉన్నారు. మొన్న మనల్ని కాంటాక్ట్ అయ్యే వరకు వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఈవిడ చూసి మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ చెయ్యి దాటిపోయిందంటే నేనే అక్కడికి వచ్చి ఈవిడ మీద అడ్వకేట్ అనే ఫేక్ అడ్వకేట్ మీద, అలాగే ఒకవేళ ఆవిడకి నిజంగా ఎన్రోల్మెంట్ అయితే బార్ కౌన్సిల్లో ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవిడ వెనకాల నిజంగా ఎవరన్నా ఉన్న వాళ్ళందరికీ కూడా పగిలిపోద్దని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా పేరు అడ్డంగా వాడుకొని కనీసం కోర్టులో కేసులు వేయకుండా దగ్గర 70 to 80 మెంబర్స్ ఆఫ్ గిరిజన ప్రజల్ని ఈవిడ మోసం చేసుకుంటూ వస్తుంది. అదే ఏరియాలో ఉండి బుద్ధే లేదా, నీకు సిగ్గే లేదా? టూ మచ్గా నాకు చాలా కోపం వచ్చేస్తుందండి. జనాలకి ఎవరికైనా అన్యాయం జరిగితే నేను వెళ్ళటం వేరు, నా పేరు అడ్డు పెట్టుకుని అన్యాయం చేసిన చూసారా, నేను ఎట్లా వదిలేస్తాను తల్లి విజయలక్ష్మి గారు. గ్రూపులో మీతో మాట్లాడతాను. 1 week 10 daysలో వసూలు చేసిన డబ్బులు, నా పేరు మీద వసూలు చేసిన డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇవ్వకపోతే ఏం చేస్తానో చూద్దురు. అది ప్రతిదీ వీడియో పెట్టే హక్కు నాకు ఉంది, పెడతాను. అట్రాసిటీ కేసులు ఇవి అవి అని మీరు ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేశారంటే మాత్రం ఊరుకునేదే లేదు, గుర్తుపెట్టుకోండి.